क्लास रेगुलर अटेंड అవుతున్నారమ్మా। और इस कक्षा में हम पत्र के विभिन्न अंगों के बारे में चर्चा करेंगे और उसके साथ साथ औपचारिक पत्र अनौपचारिक पत्र के प्रारूप की भी चर्चा करेंगे, नमूना या प्रारूप की चर्चा करेंगे। तो पहले पत्र के अंगों के बारे में चर्चा करेंगे। अंग, अंग का मतलब पार्ट्स ऑफ द लेटर। ओके, पत्र के अंग का मतलब है पार्ट्स ऑफ द लेटर। सो क्या है पार्ट्स ऑफ द लेटर? एक बार आप ध्यान दीजिए स्क्रीन के ऊपर, मैं स्क्रीन शेयर कर रहा हूं। पत्र के कोई भी पत्र या किसी भी पत्र के ऊपर अगर आप ध्यान देते हैं तो पत्र में आपको प्रमुख रूप से 8 अंग दिखाई देते हैं। किसी भी पत्र में 8 अंग जरूर रहते हैं। तो क्या क्या है, वे अंग क्या क्या हैं, वह एक बार एक से एक हम यहाँ पे देखेंगे। तो पहला अंग है पत्र प्रेषक, अर्थात भेजने वाला का पता। पत्र प्रेषक का पता मतलब भेजने वाले का పతా। तो ఒక ఉత్తరాన్ని తీసుకుంటే ఆ ఉత్తరంలో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ప్రధానమైన అంశాలు లేదా భాగాలు ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు చర్చిస్తున్నాము। సో ఉత్తరం రాసేటప్పుడు ఏ ఉత్తరమైనా సరే ఖచ్చితంగా ఇక్కడ ఒక 8 భాగాలు లేదా 8 అంశాల గురించి ఇక్కడ రాయటం జరిగింది లిస్టులో। ఓకే, స్క్రీన్ మీద చూస్తే స్క్రీన్ షేరింగ్లో కనిపిస్తుంది 8 పాయింట్స్। సో అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పత్ర ప్రేషక్ కా పతా అని బ్రాకెట్లో భేజ్నే వాలే కా పతా అని ఇచ్చారు। అంటే ఎవరైతే ఉత్తరం రాస్తూ ఉన్నారో లేదా ఎవరైతే ఉత్తరం పంపిస్తూ ఉన్నారో వారి యొక్క చిరునామా అనేటువంటిది మొట్టమొదటి అంశం అన్నమాట। तो इकड़ा सो देखिए पहले क्या करना है कि इससे भी पहले यहाँ आखिर में देखिए स्थान व दिनांक करके दिए हैं। स्थान व दिनांक किसी भी पत्र में सबसे पहले हम इसके ऊपर ध्यान देना। चाहे पत्र कुछ भी हो, पत्र लिखते समय शुरुआत में, पत्र के शुरुआत में सबसे पहले इसके ऊपर ध्यान देना। स्थान व दिनांक, वा का मतलब और, स्थान और दिनांक। स्थान का मतलब क्या है? जगह। किस जगह से तुम पत्र लिख रहे हो, किस स्थान से या किस शहर से, किस गांव से तुम पत्र लिख रहे हो, उसका नाम पहले लिखना। पहले का मतलब कहाँ लिखना? अगर ये पेज है, एक कागज है, एक पन्ना है, खाली कागज, तो कागज में ऊपर, कागज में ऊपर बाएं ओर राइट साइड ऑफ द टॉप कॉर्नर, ओके, पन्ने के या कागज के ऊपर बाएं ओर, सबसे ऊपर बाएं ओर जगह का नाम या स्थान का नाम सबसे पहले लिखना। लिखने के बाद स्थान का नाम धर्मवरम ऐसा लिखना। लिखने के बाद कामा रखना, अल्प विराम जिसे कहते हैं। उसके नीचे क्या लिखना है? दिनांक। दिनांक को तारीख करके भी कहते हैं, ठीक है। तो आज का दिनांक कितना है? 16 जुलाई 16 2021 जुलाई 16 तारीख आज, ठीक है। सो धर्मवरम 16/7/2021 ऐसा लिखना सबसे पहले। ఓకే, సో ఏదైనా ఉత్తరం రాసేటప్పుడు ఖచ్చితంగా మొట్టమొదట రాయాల్సింది ఏమిటి అంటే, మనం ఎక్కడైతే ఉత్తరం రాస్తున్నాం, పేపర్ కావచ్చు, ఇన్లాండ్ లెటర్ కావచ్చు, కార్డు కావచ్చు, దాంట్లో మొట్టమొదట పైన కుడివైపు పైన ఏం చేయాలి? ఫస్ట్ స్థాన్ కా నామ్, ఊరి పేరు రాయాలి। మనం ఏ ఊరిలో ఉండి రాస్తున్నామో ఆ ఊరి పేరు రాయాలి। రాసి కామా పెట్టాలి। కామా పెట్టిన తర్వాత దాని కింద మనం ఏ రోజైతే ఉత్తరం రాస్తున్నామో ఆ రోజు డేట్ వేయాలి। ఓకే, సో ఉదాహరణకి నేను ధర్మవరం నుంచి రాస్తున్నాను కాబట్టి ధర్మవరం అని రాసి కామా పెట్టి దాని కింద ఏం చేస్తాను మరి? డేట్, ఈరోజు రాస్తున్నాం కాబట్టి ఈరోజు డేట్ 16/7/2021 అని డేట్ వేస్తాం। సో ఇది ఎక్కడ వేయాలి? పేపర్లో టాప్ రైట్ కార్నర్లో। ఓకే, నెక్స్ట్ అంటే దానికి సమాంతరంగా, దానికి ప్యారలల్గా సమాంతరంగా లెఫ్ట్ సైడ్కి రావాలి। వచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మార్జిన్
వదిలింటాం కదా మార్జిన్ తర్వాత అక్కడ తేదీ రాసాం, డేట్ రాసాం. ఆ డేట్ అయితేనే దానికి స్ట్రైట్గా ఇట్లా లెఫ్ట్ సైడ్ వచ్చి కొద్ది కింద మార్జిన్ తర్వాత ఇక్కడ మనం ఏం రాయాలంటే ప్రేషక్, ప్రేషక్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. ప్రేషక్, ప్రేషక్ అంటే ఎవరైతే ఉత్తరం రాస్తూ ఉన్నారో లేదా ఎవరి నుంచి అయితే ఉత్తరం అనేటువంటిది వెళ్తూ ఉందో వారన్నమాట. ప్రేషక్ అంటే ఫ్రమ్ అని ఇంగ్లీష్ అంటాం, ఫ్రమ్ అని. దాని కింద మనం ఏం చేస్తాము అంటే ఆ ఫ్రమ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అడ్రస్. సో మనం రాస్తున్నాం కాబట్టి మన అడ్రస్ అన్నమాట. సో పేరు, తర్వాత మనం ఏదైనా ఉద్యోగం చేస్తుంటే మన హోదా, మనం ఏ కార్యాలయంలో పనిచేస్తున్నామో ఆ కార్యాలయం పేరు, అది ఏ ఊర్లో ఉందో ఆ పేరు, అట్లా ఒక 3 లైన్లు లేదా 4-5 లైన్లలో అడ్రస్ అనేటువంటిది వస్తుంది. సో పేరు రాయడము, కామా పెట్టడం, మనం ఏ ఉద్యోగం చేస్తుంటాం దాని పేరు, ఆ పదవి పేరు రాయడం, కామా పెట్టడం. ఆ తర్వాత ఆ కార్యాలయం, ఏ కార్యాలయం మీద పనిచేస్తున్నా ఆ కార్యాలయం పేరు, కామా, మరి దాని కింద ఆ కార్యాలయం ఏ ఊర్లో ఉందో ఆ ఊరి పేరు, ఫుల్ స్టాప్. అట్లా ప్రేషక్ కా పతా లేదా ప్రేషక్ అనేటువంటిది రాస్తామన్నమాట. तो दिनांक और जगह, ठीक है, पहले बाएं ओर, कागज के बाएं ओर ऊपर जगह का नाम लिखते हैं। जगह का नाम लिखकर अल्प विराम रखना है और उसके बाद जगह का नाम मतलब जिस जगह से हम पत्र लिख रहे हैं उस जगह का नाम अल्प विराम, और उसके नीचे जिस दिन जो तारीख हो, हम जिस तारीख हो हम पत्र लिख रहे हैं वो तारीख लिखना है। कहाँ पे? पेज के या कागज के बाएं ओर, सबसे ऊपर बाएं ओर लिखना है। फिर दाएं ओर आना चाहिए, नहीं अभी अभी जो बताया वो बाएं ओर नहीं, दाएं ओर, ठीक है, दाहिने मुड़ करके कहते हैं ना, राइट साइड, दाएं ओर। और अब हम बाएं ओर आएंगे, बाएं ओर, लेफ्ट साइड, ठीक है। बाएं ओर आने के बाद यहाँ पे क्या करना है, प्रेषक का पता लिखना है। प्रेषक, प्रेषक का मतलब जो पत्र लिखता है, जो पत्र लिखकर भेजता है वह होता है प्रेषक, जिसे अंग्रेजी में फ्रॉम एड्रेस करके कहते हैं, ठीक है, प्रेषक का पता। तो यहाँ पे प्रेषक का पता, प्रेषक करके साइड हेडिंग रखना, उसके नीचे नाम लिखना, जो पत्र लिख रहे हैं उसका नाम। अगर हम पत्र लिख रहे हैं तो हमारा नाम, नाम के बाद अल्प विराम, फिर उसके नीचे हम अगर कोई नौकरी कर रहे हैं तो उस नौकरी का नाम, ठीक है, जिसे हम पद करके कहते हैं, उसके बाद अल्प विराम, फिर उसके नीचे वह नौकरी किस कार्यालय में कर रहे हैं उस कार्यालय का नाम लिखना, लिख के अल्प विराम रखना, फिर उसके नीचे वह कार्यालय जिस जगह पे है, जिस शहर में है उस शहर का नाम लिखकर पूर्ण विराम रखना। ये होता है प्रेषक का पता, जिसे हम प्रेषक या प्रेषक का पता करके कह सकते हैं, या भेजने वाले का पता करके भी कह सकते हैं। जैसा कि यहाँ पे देखिए प्रेषक का पता करके रखे हैं ना, तो इसके नीचे लिखना है प्रेषक का पता, और दिनांक आकर यहाँ पे राइट साइड टॉप में लिखना है। इसके बाद आता है, क्या आता है, इसके बाद पत्र के मुख्य अंग है प्रापक का पता। प्रापक का पता, पाने वाले का पता, पाने वाले का पता। तो प्रापक को अंग्रेजी में टू करके कहते हैं। प्रापक का पता का मतलब है टू एड्रेस, टू एड्रेस मतलब जिसको हम पत्र लिख रहे हैं, जिसे हम पत्र लिख रहे हैं उसका पता लिखना है। उसका पता जो है उसको क्या कहते हैं, प्रापक का पता या सेवा में। प्रापक का पता को दूसरी तरह अगर कहना है तो उसे सेवा में करके कहते हैं। प्रापक का पता आपके लिए नया सा लगेगा, लेकिन सेवा में जो है इस शब्द से तो आप वाकिफ ही होंगे, बचपन से कई बार सुने ही होंगे या पढ़े ही होंगे। तो सेवा में या प्रापक का पता या प्रापक या पाने वाले का पता, ऐसे कुछ भी आप लिख सकते हैं। क्या है ये एक साइड हेडिंग के रूप में लिखना। प्रेषक के बाद ये आएगा प्रापक का पता, सेवा में, पाने वाले का पता या प्रापक, ऐसा साइड हेडिंग रखना। रख के उसके नीचे पता लिखना। यहाँ पे भी पहले नाम लिखना, नाम लिखने के बाद अल्प विराम, फिर उसके नीचे और नाम मतलब नाम जो आदमी है या औरत है वो क्या काम करती है, उस काम का नाम मतलब पद का नाम भी लिखना।
फिर अल्प विराम, उसके नीचे वह कार्यालय, वे किस कार्यालय में वह पद वह काम कर रहा है उस कार्यालय का नाम लिखना, फिर अल्प विराम रखना, फिर उसके नीचे वह कार्यालय किस जगह पे है, किस स्थान पे है, किस शहर में है, उस शहर का नाम लिखना। ठीक है, ऐसा लिखने से वह जो है प्रापक का पता या पाने वाले का पता, नहीं तो सेवा में, ये जो है पूरा होता है। సో ఉత్తరంలో రెండవ ముఖ్యమైనటువంటి భాగం ఏమిటి అంటే ప్రాపక పతా. ఈ ప్రాపక పతాని ఇంగ్లీష్లో టు అడ్రస్ అని చెప్పి అంటారు. సో ఇంకా హిందీలో మామూలుగా అయితే మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉన్నాం, లెటర్ రైటింగ్లో మనం సేవామి అని రాస్తూ ఉంటాం, టు అడ్రస్ని సేవామి. సో సేవామి అన్న, టు అడ్రస్ అన్న, ప్రాపక పతా అన్న, పానే వాలే కా పతా అన్న, అన్నిటికీ ఒకటే. మీరు ఏదో ఒకటి రాస్తే చాలు, జస్ట్ ప్రాపక్ లేదా సేవామి అని రాసినా కూడా సరిపోతుంది. అది సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. ఎక్కడ అంటే ప్రేషక్ అని పెట్టి అడ్రస్ రాసాం కదా, దాని కింద మరి లెఫ్ట్ సైడ్ దాని కింద ప్రాపక్ పత లేదా ప్రాపక్ లేదా సేవామి అట్లా పెట్టేసి, ఓకే సేవామి అని పెట్టారా, దాని కింద ఎవరికైతే ఉత్తరం రాస్తున్నామో వారి పేరు, అంటే మనం ఎవరికి రాస్తున్న లెటర్ వారి పేరు, కామ, మరి దాని కింద వారు ఏమి ఉద్యోగం చేస్తున్నారో దాని పేరు, ఆ ఉద్యోగం పేరు, ఓకే ఆ హోదా పేరు, కామ, మరి దాని కింద ఆ హోదా లేదా ఉద్యోగము ఏ కార్యాలయంలో ఉందో ఆ కార్యాలయం పేరు, కామ, మరి దాని కింద ఆ కార్యాలయం ఏ ఊర్లో అయితే ఉందో ఆ ఊరి పేరు, ఫుల్ స్టాప్. ఇట్లా సేవామి అనేటువంటిది వస్తుందన్నమాట. ओके, अब इसके बाद आता है पत्र का मुख्य अंग. क्या है? पत्र का विषय. पत्र का विषय, विषय को अंग्रेजी में सब्जेक्ट करके कहते हैं. तो सब्जेक्ट ऑफ द लेटर, पत्र का विषय क्या है? देखिए पत्र हम लिखते हैं ना, तो उस पत्र में कभी कभी पत्र लंबा चौड़ा होता है, विषय बहुत विस्तार सा होता है. पूरा पत्र पढ़ने का फुर्सत जो है कभी कभी हमारे ऊपर के अधिकारी या अफसर को नहीं रहता है. तो वे क्या करते हैं कि पत्र के शुरुआत में जहाँ पे हम सब्जेक्ट ऑफ द लेटर और पत्र का विषय करके हेडिंग रख के लिखते हैं ना, यहाँ पे क्या करते हैं, पत्र का विषय करके साइड हेडिंग रख के क्या करते हैं, संक्षिप्त रूप से एक 2-3 शब्दों में या संक्षिप्त एक छोटे से वाक्य में, एक छोटा सा वाक्य में हम पत्र का विषय लिखते हैं. मतलब किस विषय के ऊपर हम पत्र लिख रहे हैं उसका सारांश संक्षिप्त रूप में एक वाक्य में या 2-3 शब्दों में लिखते हैं, उसे पत्र का विषय करके कहते हैं. सो कहाँ लिखते हैं पत्र का विषय? पहले प्रेषक या शब्द जो है कागज के बाईं ओर लिखते हैं. पहले प्रेषक लिखते हैं, प्रेषक के बाद सेवा में, और सेवा में के बाद विषय. विषय देखिए अगर ये प्रेषक है, ये सेवा में है, तो सेवा में लिखने के यहाँ पे विषय करके एक साइड हेडिंग रख के वहाँ पे विषय को एक वाक्य में, जैसा कि आप छुट्टी के लिए आवेदन पत्र लिख रहे हैं अपने प्राचार्य को, तो इसके बारे में अगर 1-2-3 शब्दों में कहना है पत्र का विषय, तो छुट्टी पत्र या छुट्टी के लिए आवेदन पत्र, ऐसा आप पत्र का विषय लिख सकते हैं. यहाँ पे बाईं ओर सेवा में के बाद पत्र का विषय लिखना. ठीक है, फिर आता है ఇక్కడేంటి మూడవ పాయింట్ ఏంటి, ఉత్తరంలో మూడవ ముఖ్య భాగం ఏమిటి అంటే కంటెంట్ ఆఫ్ ద లెటర్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ ద లెటర్. ఇలా ఉత్తరం యొక్క విషయము అంటే ఏ విషయం మీద మనం ఉత్తరం రాస్తున్నాము. సో మనం ఏం చేయాలి అంటే ఈ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అయినాక ఇక్కడ విషయము అని చెప్పి సైడ్ హెడింగ్ పెడతాం, విషయ అని హిందీలో పెట్టేసి మనం ఏ విషయం గురించి అయితే ఉత్తరం రాయబోతున్నామో దాని గురించి 3-4 పదాల్లో చిన్నగా ఒక వాక్యం, సంక్షిప్తంగా ఒక వాక్యంలో రాయాలన్నమాట. ఎందుకంటే ఆ ఉత్తరాలు చదివేటువంటి పై అధికారులకి ఒక్కొక్కసారి పూర్తి ఉత్తరం చదివేంత సమయం ఉండదు, చాలా బిజీగా ఉంటారు. తర్వాత మనం ఒక్కొక్కసారి ఉత్తరంలో 2 పారాగ్రాఫ్లు 3 పారాగ్రాఫ్లు అట్లా బాగా పొడుగ్గా ఎక్కువ వాక్యాలతో రాయటం అనేటువంటిది ఒకసారి చేస్తుంటాం. మరి చదివే వారికి బోర్ కొట్టకుండా, విషయం అర్థం కాకుండా, లేకుంటే వారి సమయం వృధా కాకుండా జస్ట్ ఒక వాక్యంలో వాళ్ళకి విషయం అర్థం కావాలంటే ఇక్కడ మనం విషయాన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అది పత్రిక విషय. इसके बाद आता है पत्र के एक अंग, मुख्य अंग क्या है वो, संबोधन. संबोधन
ओके, तो संबोधन क्या करते हैं हम? विषय के बाद संबोधन। यहाँ पे हम जिसको पत्र लिख रहे हैं उसको कैसे संबोधित करना, पत्र के शुरुआत में कैसे संबोधित करना। अगर हम पिताजी को या गुरुजी को लिख रहे हैं तो आदरणीय पिताजी करके संबोधित करते हैं, या गुरुजी को लिख रहे हैं तो आदरणीय गुरुजी, पूज्य पिताजी, ठीक है। नहीं तो प्रिय भाई, प्रिय भाई, अगर भाई बहन को लिख रहे हैं तो प्रिय भाई, प्रिय बहन, ऐसा हम लिखते हैं। प्यारे दोस्त करके लिखते हैं। तो ये सब होता है संबोधन। हम जिसको पत्र लिख रहे हैं उसको कैसे संबोधित करना, वो संबोधन जो है यहाँ पे आता है। कहाँ पे? विषय के बाद, पत्र विषय के बाद बाईं ओर, ओके, पत्र विषय के बाद संबोधन लिखना है, जैसा आदरणीय पिताजी, पूज्य गुरुजी, प्रिय महोदय, इस तरह, ठीक है। సో నెక్స్ట్ ఈ ఉత్తరం రాయడంలో ప్రధానమైనటువంటి మరొక అంశం ఏమిటి అంటే, ఉత్తరంలో ఉండేటువంటి ప్రధానమైన భాగాలు లేదా అంశాల్లో మరొకటి ఏది అని అంటే సంబోధన. సో ఏమిటి సంబోధన అంటే, మనం ఎవరికైతే ఉత్తరం రాస్తూ ఉన్నామో వారిని ఎలా సంబోధిస్తాము అని దానికి సంబంధించి ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఎక్కడ? ప్రేషక్ తర్వాత సేవామి రాస్తాం, సేవామి రాసిన తర్వాత విషయం అని చెప్పి పెట్టి రాస్తాం, దాని కింద సంబోధన్ అని చెప్పి పెట్టి సంబోధన్ అనేటువంటిది రాస్తాం. ఇక్కడ సంబోధన సైడ్ హెడ్డింగ్ ఏం పెట్టాము, మనం ఉత్తరం ఎవరికైతే రాస్తామో వారిని ఎలా సంబోధిస్తామో అది దాని కింద వస్తుంది అనమాట. అంటే ఉదాహరణకి పెద్దవాళ్ళు, గురువులు, తల్లిదండ్రులు అట్లాంటి వాళ్ళకి రాసేటప్పుడు ఆదరణీయ గురూజీ, పూజ్య పితాజీ, పూజ్య మాతాజీ, ఈ విధంగా సంబోధన అనేటువంటిది రాస్తామన్నమాట. అలా కాకుండా మనకి ప్రియమైన మిత్రులు, సోదరీమణులు, సోదరులు ఉంటే వారికి సంబంధించి ప్రియ బహన్, ప్రియ భాయ్, ప్యారే దోస్త్, ఈ విధంగా మనం సంబోధన అనేటువంటిది చేస్తూ రాస్తామన్నమాట. ఓకే, इसके बाद आता है पत्र के मुख्य अंग। क्या है? पत्र की विषय वस्तु। विषय वस्तु का मतलब सब्जेक्ट एंड कंटेंट। सिंपली कहना है तो बॉडी ऑफ द लेटर। पत्र की विषय वस्तु का मतलब बॉडी ऑफ द लेटर। ये पत्र के रीढ़ की हड्डी है ये, ठीक है। पत्र के नहीं तो पत्र के हृदय है ये, पत्र की हृदय है ये, ठीक है। तो हम क्या लिखना चाहते हैं, पत्र क्यों लिखना चाहते हैं, पत्र लिखने का उद्देश्य क्या है, विषय क्या है, वस्तु क्या है, वो सब जो है यहाँ पे आता है पत्र की विषय वस्तु में, ठीक है। तो ये कहाँ लिखना? संबोधन के बाद। संबोधन लिखने के बाद अगर ये संबोधन पूज्य आदरणीय पिताजी ऐसे संबोधित करके यहाँ पे लिखे हैं ना बाएं ओर, उसके बाद फिर यहाँ पे वहाँ आदरणीय पिताजी के बाद अल्प विराम रखना, फिर नीचे यहाँ से पत्र की विषय वस्तु शुरू करना। ये पत्र की विषय वस्तु जो है इसको हम 5 वाक्यों में या 2-3 पैराग्राफ्स में हम लिख सकते हैं, ठीक है। సో దాని తర్వాత ఉత్తరంలో ముఖ్యమైనటువంటి అంశము లేదా భాగము ఏమిటి అంటే, పత్రకి విషయ వస్తువు అంటే దీన్ని ఇంగ్లీష్లో మెయిన్ బాడీ ఆఫ్ ద లెటర్ అని చెప్పి అంటారు. ఒక రకంగా ఉత్తరానికి ప్రాణం లాంటిది, వెన్నెముక లాంటిది. ఉత్తరం సర్వస్వం ఇందులో ఉంటుందన్నమాట. మనం ఏ ఉద్దేశంతో రాస్తున్నాం, దేనికోసం రాస్తున్నాం, విషయం ఏంటి, వస్తువు ఏంటి అనేదంతా కూడా ఇక్కడ పారాగ్రాఫ్లో వస్తుంది, పత్రిక విషయ వస్తువు అనేటువంటి దాంట్లో. సో దీన్ని ఇక్కడ మనం ఒక 4-5 వాక్యాలుగా రాయొచ్చు, లేదంటే ఒక్కొక్కసారి 2-3 పారాగ్రాఫ్లో కూడా విషయాన్ని మనం విస్తారంగా రాయటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది ఎక్కడ మొదలు పెడతాము అంటే, ఇందాక సంబోధన చెప్పాం కదా. సో ఆదరణీయ పితాజీ, పూజ్య గురూజీ, ప్యారే బహన్, ప్యారే దోస్త్ ఇట్లా రాశాక, సంబోధించాక కామా పెట్టేసి దాని కింద ఇక్కడి నుంచి ఇట్లా మొదలు పెడతాం. సో అట్లా మనం 4-5 వాక్యాలు రాసి ఇంకా మ్యాటర్ ఉంటే అక్కడ పారాగ్రాఫ్ ఆపేసి మరి సెకండ్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేసి ఆ విధంగా పత్రిక విషయ వస్తువు అనేటువంటిది ఉత్తరంలో మనం ప్రజెంట్ చేస్తాం. इसके बाद आता है समाप्ति। सो पत्र 2-3 पैराग्राफ्स में लिख दिए और पत्र के आखिर में या अंत में क्या लिखना है, पत्र को कैसे अंत करना है, समाप्त करना है, ठीक है। सो वह जो है इस तरह 2 पैराग्राफ या 5-6 वाक्य लिखने के बाद अंत में समाप्ति आता है, जैसा कि सधन्यवाद, धन्यवाद, ओके,
बहन को आशीर्वाद, इस तरह के कुछ वाक्य जो है समाप्ति में लिखते हैं। माँ बाप के चरणों को नमस्कार, ठीक है। ऐसा समाप्ति जो है पत्र की समाप्ति करते हैं। ये भी पत्र के बीच में अगर 5 वाक्य लिख दिए तो बीच में ऐसा लिख सकते हैं, बीच में एक शब्द में या 2 शब्दों में हम लिख सकते हैं పత్ర की సమాప్తి. సో ఉత్తరంలో మరొక ముఖ్యమైన భాగము లేదా అంశం ఏమిటంటే ముగింపు, ముగింపు సమాప్తి అన్న. ఓకే, అంటే ఉత్తరాన్ని ఎలా ముగించాలి అనేటువంటిది. సో ఉత్తరాన్ని 5 వాక్యాలు లేదా ఒక 2 పారాగ్రాఫ్లుగా రాసిన తర్వాత ఉత్తరాన్ని ముగిస్తూ ముగింపు వాక్యాలలాగా ఒకటో రెండో పదాలు రాయటం అనేటువంటిది జరుగుతుంది. ఎలా అంటే అఫిషియల్స్కి రాసేటప్పుడు ఏం చేస్తామంటే లాస్ట్లో ధన్యవాద్ అని చెప్పి రాస్తుంటాం, థ్యాంకింగ్ యూ అని చెప్పి ఇంగ్లీష్లో, హిందీలో ధన్యవాద్ అని రాస్తాం అన్నమాట పెద్దవాళ్ళకి పై అధికారులకి రాసేటప్పుడు. ఓకే, అట్లా చిన్న పిల్లలకి లేదా మీ ఫ్రెండ్స్కి అట్లాంటి వాళ్ళకి రాసేటప్పుడు బాయ్ సీ యూ అన్నట్టుగా ఇంగ్లీష్లో రాస్తే ఆ విధంగా ఫిర్ మిలెంగే. ఓకే, సో ఆ విధంగా హిందీలో మనం రాయొచ్చు అనమాట. బహన్ కో మేరా ప్యార్ అని చెప్పి ఈ విధంగా రాస్తూ ఉంటారు. నైతో మా బాప్కో మేరా నమస్కార్ అని చెప్పి ఉత్తరాన్ని ముగిస్తూ ఉంటారు. సో इसके बाद आता है पत्र के अगला मुख्य अंग है 7वां अंग क्या है, हस्ताक्षर से पूर्व की शब्दावली. तो हस्ताक्षर के पूर्व की शब्दावली मतलब हस्ताक्षर आप कभी कभी कोई पत्र देखे तो पत्र में सबसे नीचे दाएं ओर आपको हस्ताक्षर दिखाई देता है सबसे नीचे. ओके, उस कागज़ के नीचे या पत्र जिस कागज़ पे लिखे उसमें नीचे दाएं ओर हस्ताक्षर दिखाई देता है. लेकिन हस्ताक्षर के ऊपर हस्ताक्षर से पूर्व कुछ शब्द दिखाई देते हैं, उसे हस्ताक्षर से पूर्व की शब्दावली करके कहते हैं. ठीक है, जैसा कि अगर आप हिंदी में कहना है तो भवदीय, आपके आज्ञाकारी पुत्र, आपके विनम्र छात्र, इस तरह के शब्दावली हस्ताक्षर से पूर्व हम देख सकते हैं. तो ఇదేంటంటే మనము ఏదైనా ఉత్తరం గమనిస్తే ఆ ఉత్తరంలో కుడివైపున చివరి భాగంలో సంతకం అనేటువంటి ఉంటుంది. ఆ సంతకం పైన వచ్చేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని హస్తాక్షరసే పూర్వకి శబ్దావళి అని అంటారు. అంటే ఉదాహరణకి ఇంగ్లీష్లో చెప్పాలంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ఫ్రెండ్లీ ఇట్లా వస్తాయి. హిందీలో అయితే ఆప్కే వినమ్ర ఛాత్ర, ఆప్కే ప్యారే దోస్త్ అని, ఓకే ఆప్కే ఆజ్ఞాకారి పుత్ర అని ఈ విధంగా వస్తాయన్నమాట. ఓకే, దాన్ని హస్తాక్షరసే పూర్వకి శబ్దావళిని అంటారు. ఇది ఎక్కడ వస్తుంది, ఉత్తరంలో కింది భాగంలో కుడి వైపున సంతకం అనేటువంటిది ఉంది. ఆ సంతకం పైన ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ओके, और इसके बाद सबसे आखिरी अंग है 8वां, क्या है, हस्ताक्षर. हस्ताक्षर मतलब जो पत्र लिख रहे हैं उसका हस्ताक्षर जो है उस कागज के आखिर में, अंत में, दाएं ओर, नीचे, सबसे नीचे हस्ताक्षर करना है. ठीक है, परीक्षाओं की दृष्टि से अगर आप लिखते हैं पत्र तो परीक्षाओं में नाम लिखना या हस्ताक्षर करना मना है. तो इसलिए आप क्या कर सकते हैं, इंटू 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 एक्स 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 करके लिख सकते हैं हस्ताक्षर की जगह. ठीक है, సో దీని తర్వాత ఉత్తరంలో ముఖ్యమైనటువంటి అంశము లేదా భాగము ఏమిటి అని అంటే హస్తాక్షర్. హస్తాక్షర్ అంటే సంతకము లేదా సిగ్నేచర్ అని చెప్పి అంటారు. ఇది ఉత్తరంలో కుడివైపున కింది భాగంలో ఉంటుంది. ఉత్తరం అంతా అయిపోయాక కుడివైపున కింది భాగంలో హస్తాక్షరం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఓకే, సంతకం అనేటువంటిది ఉంటుంది. సో ఈ సంతకం అనేటువంటిది మామూలుగా ఉత్తరాలు రాసినప్పుడు మనం చేస్తాము. అయితే పరీక్షల్లో ఒకవేళ ఉత్తరం రాయమన్నప్పుడు మాత్రం మీరు సంతకం చేయడం ద్వారా మీరెవరు, మీ పేరేంటి అనేది మీ పేపర్ వాల్యూ చేసే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి అది రూల్స్కి విరుద్ధం. కాబట్టి ఏమి రూల్స్ అంటే సీక్రసీ ఆఫ్ క్యాండిడేట్ అనేటువంటిది ఒక రూల్ అన్నమాట. పరీక్ష ఎవరైతే రాస్తున్నారో ఆ విద్యార్థి పేరు అనేటువంటిది ఆ విద్యార్థి యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ వాల్యూ చేసేటువంటి వారికి తెలియకూడదు. ఓకే, అది ఒక రూల్. దానికి విరుద్ధంగా ఎప్పుడైతే నువ్వు పేరు కానీ సంతకం కానీ చేస్తావో వారికి అది తెలిసిపోతుంది అన్నమాట. సో అందువల్ల పరీక్షల్లో ఏం చేస్తారంటే మీ పేరు తెలియకుండా ఉండడం కోసం అని చెప్పి
ఏం చేస్తాం, అక్కడ పేరు సంతకం ఎక్కడైతే చేయాలో అక్కడ XXX అని పెట్టడం జరుగుతుంది. పేరు రాయాల్సిన చోట సంతకం పెట్టాల్సినటువంటి చోట. ఓకే, अब हम देखेंगे एक प्रारूप. क्या है प्रारूप? प्रारूप का मतलब आप जानते ही है ना, क्या प्रारूप? देखिए, इसके पहले हम दो तरह के पत्रों के बारे में सुने ही हैं. एक है औपचारिक पत्र, दूसरा है अनौपचारिक पत्र. अब हम एक एक तरह के पत्र के प्रारूप को यहाँ पे देखेंगे या प्रारूप के बारे में चर्चा करेंगे. प्रारूप का मतलब फॉर्मेट और नमूना. ओके, स्ट्रक्चर, नमूना ऐसा भी कह सकते हैं. तो सबसे पहले अनौपचारिक पत्र का प्रारूप क्या है वह देखेंगे. अनौपचारिक पत्र का प्रारूप कैसे रहता है एक बार देखिए. तो మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ఉత్తరాలు లెటర్స్ అనేటువంటి ఉంటాయి కదా, వాటిలో రెండు రకాలు అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏంటి? అఫిషియల్ లెటర్స్, అనఫిషియల్ లెటర్స్, ఔపచారిక పత్ర, అనౌపచారిక పత్ర అని చెప్పి చెప్పుకున్నాం. అందులో మరి ఔపచారిక పత్ర అనేటువంటిది ఎలా రాయాలి లేదా అనౌపచారిక పత్ర అనేటువంటిది ఎలా రాయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఔపచారిక పత్ర, అనౌపచారిక పత్ర అని చెప్పి మనం ఇంతకుముందు చెప్తున్నాం కదా. మరి ఆ ఔపచారిక పత్ర లేదా అనౌపచారిక పత్ర యొక్క ప్రారూప్ లేదా ఫార్మాట్ లేదా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. సో ఎలా ఉంటుంది ఒకసారి మీరు గమనిస్తే, ఓహో అఫిషియల్ లెటర్ అంటే ఇలా ఉంటుంది లేదా అనఫిషియల్ లెటర్ అంటే ఇలా ఉంటుంది, ఒక మోడల్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాని ప్రకారం మీరు ఇన్ ఫ్యూచర్ అవసరమైనప్పుడు రాయగలుగుతారన్నమాట. సో ఫస్ట్ మనము అనౌపచారిక పత్రిక ప్రారూప్ అనేటువంటిది చూస్తాం. అనఫిషియల్ లెటర్ యొక్క ఫార్మాట్ లేదా స్ట్రక్చర్ అనేటువంటిది చూస్తున్నాం. సో అనౌపచారిక పత్ర యొక్క ప్రారూప్ చూడండి ఏముంది ఇక్కడ. మొట్టమొదటి ఏముంది? అనౌపచారిక అంటే అన్అఫిషియల్ లెటర్. అన్అఫిషియల్ లెటర్ అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి వారికి మనం ఉత్తరం రాయటం లేదా వారు మనకు ఉత్తరం రాయటము, అటువంటి ఉత్తరాలన్నీ ఔపచారిక పత్రవి. ఓకే, ఒక కార్యాలయం నుంచి ఇంకొక కార్యాలయానికి ఉత్తరం రాయటము, లేదా ప్రభుత్వ కార్యాలయం నుంచి ఒక బయట ఉండే ఒక వ్యక్తికి ఉత్తరం పోవటం, లేదా బయట ఉండేటువంటి ఒక వ్యక్తి ప్రభుత్వ కార్యాలయంలో ఉండేటువంటి ఒక అధికారికి ఉత్తరం రాయటం. సో వాటన్నిటిని ఔపచారిక పత్ర అని చెప్పానంటే, ఇది అనౌపచారిక పత్ర. అనౌపచారిక పత్ర అంటే మనకి ఎవరితోనైతే క్లోజ్ రిలేషన్ అనేటువంటిది ఉంటుందో, ముఖ్యంగా మన మిత్రులు, సన్నిహిత మిత్రులు, బంధువులు ఎవరైతే ఉంటారో వారికి రాసేటువంటి ఉత్తరాల్ని అనౌపచారిక పత్ర అని చెప్పి అంటారు. సో అన్అఫిషియల్ లెటర్, అఫిషియల్ లెటర్ అని రెండు రకాలు. ఓకే, ఇది ఇంతకుముందే చెప్పుకున్నాం. సో అఫిషిयल लेटर అంటే औपचारिक पत्र అంటే औपचारिक पत्र का मतलब है जब एक कार्यालय से दूसरे कार्यालय को पत्र लिखते हैं. जब एक सरकारी कार्यालय से कोई अधिकारी या अफसर बाहर के एक व्यक्ति को कोई पत्र लिखता है, नहीं तो बाहर के कोई एक व्यक्ति एक सरकारी कार्यालय के अधिकारी को पत्र लिखता है, तो उस तरह के पत्र को हम औपचारिक पत्र करके कहते हैं. अनौपचारिक पत्र का मतलब ये है जब हम किसी दोस्त को या सगे संबंधी को पत्र लिखते हैं, खास करके जिनसे हमें निकट संबंध रहता है, जिस मित्र से या जिस संबंधी से, जिस रिश्तेदार से हमें सगे निकट संबंध रहता है, उसको जब हम पत्र लिखते हैं उसे कहते हैं अनौपचारिक पत्र. ठीक है, तो अब देखिए अनौपचारिक पत्र का प्रारूप. तो जैसा हम इसके पहले पत्र के अंगों की चर्चा किए हैं उसको आप दिमाग में रखकर उन विषयों को यहाँ पे आप प्रारूप को देखते तो बहुत सारे विषय जो है स्पष्ट हो जाते हैं. जैसा कि सबसे पहले क्या रहता है इसमें अनौपचारिक पत्र में? दिनांक. ये दिनांक यहाँ पे नहीं, यहाँ पे नहीं, यहाँ 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 का मतलब पेपर या पेज जो रहता है कागज, उसके दाएं ओर सबसे ऊपर दाएं ओर जगह का नाम लिखना. स्थान या जगह का नाम पहले लिखते हैं, फिर अल्प विराम रखते हैं और उसके नीचे दिनांक लिखते हैं.
ठीक है. సో పేపర్కి పైన కుడివైపున పేపర్కి పైన ఫస్ట్ ఊరి పేరు రాసి కామ పెడతాం. దాని కింద ఏ రోజైతే ఉత్తరం రాస్తున్నామో ఆ రోజు తేదీ వేస్తామన్నమాట. ఓకే. దాని తర్వాత ఇట్లా వస్తే లెఫ్ట్ సైడ్ సో ఇక్కడ ఊరి పేరు రాసి కామా పెట్టి ఇక్కడ డేట్ వేసాం అనుకోండి, ఇట్లా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ప్రేషక్ లేదా ప్రేషక్ కా పతా, ఫ్రమ్ అడ్రస్. ఓకే. ప్రేషక్ కా పతా అంటే ఓకే ప్రేషక్ అని సింపుల్గా పెట్టడం, లేదా ప్రేషక్ కా పతా లేదా భేజ్నే వాలే కా పతా, ఇటువంటి పదాలు వాడతారనమాట. సో ప్రేషక్ అని మనం ఇక్కడ పెట్టేస్తే ఏం చేయాలి, దాని కింద అడ్రస్ రాయాలి. ఎవరి అడ్రస్ రాయాలి, ఎవరైతే ఉత్తరం రాస్తున్నారో, ఎవరైతే ఉత్తరం పంపిస్తున్నారో వాళ్ళ అడ్రస్, అంటే వాళ్ళ పేరు కామా, వారు చేసేటువంటి ఉద్యోగము కామా, ఆ ఉద్యోగం ఏ కార్యాలయంలో ఉందో ఆ కార్యాలయం పేరు కామా, ఆ కార్యాలయం ఏ ఊరిలో ఉందో ఆ ఊరి పేరు ఫుల్ స్టాప్. ओके. सो इसके बाद सबसे पहले उस कागज़ के या पृष्ठ के ऊपर दाएं ओर जिस जगह से हम पत्र लिख रहे हैं उस जगह का नाम लिखेंगे, फिर अल्प विराम रखेंगे और उसके नीचे जिस तारीख को हम पत्र लिख रहे हैं वो तारीख लिखेंगे. ठीक है. और उसके बाद यहाँ ये दोनों पहले जगह का नाम लिखे कामा या अल्प विराम, फिर दिनांक लिखे हैं, और लिखने के बाद हम बाएं ओर आएंगे, बाएं ओर मार्जिन को छोड़ के यहाँ पे प्रेषक करके लिखेंगे. प्रेषक या प्रेषक का पता, नहीं तो भेजने वाले का पता, ऐसा कुछ भी हम लिख सकते हैं साइड. उसके नीचे पता लिखना है, जो पत्र लिख रहा है उसका नाम लिखना, अल्प विराम रखना, उसके नीचे वो जो काम कर रहा है उस काम के बारे में, मतलब पद का नाम लिखना, फिर अल्प विराम रखना, फिर उसके नीचे क्या लिखना है, वो जिस कार्यालय में काम कर रहा है उस कार्यालय का नाम लिखना है, फिर अल्प विराम रखना, और उसके नीचे आखिर में जगह का नाम या शहर का नाम लिखना है. ठीक है. लिखे वहाँ पूर्ण विराम रखना. पूर्ण विराम का मतलब फुल स्टॉप. अल्प विराम का मतलब क्या है, काम. इसके नीचे फिर क्या आता है, सेवा में. इसके नीचे आता है सेवा में, नहीं सेवा में नहीं आता, वहाँ पे आता है. कहाँ पे, सेवा में जो है औपचारिक पत्रों में आता है, अनौपचारिक पत्रों में सेवा में नहीं आता. प्रापक का पता, प्रापक, सेवा में, पाने वाले का पता, ये चारों एक ही है, और ये जो है औपचारिक पत्रों में आएगा, అనౌపచారిక పత్రం में नहीं आएगा. దీని తర్వాత ఫ్రమ్ అడ్రస్ లేదా ప్రేషక్ అనేటువంటిది అయిన తర్వాత ఓకే ఎడం వైపున ఏమొస్తుంది అంటే సేవామి లేదా టు అడ్రస్ లేదా పానే వాలే కా పతా లేదంటే ప్రాపక్ కా పతా, ఇటువంటిది ఇక్కడ రాదు. ఇటువంటిది ఇక్కడ రాదు అంటే అన్అఫిషియల్ లెటర్స్లో ఇది రాదు. ఒకవేళ అఫిషియల్ లెటర్ అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి టు అడ్రస్ అనేటువంటిది వస్తుంది అన్నమాట. ఓకే. మరి నెక్స్ట్ ఏమొస్తుంది అంటే అనౌపచారిక పత్రంలో डायरेक्टగా संबोधना. सो प्रेषक पता के बाद अनौपचारिक पत्र में क्या आएगा, सीधा संबोधन. वहाँ पे आएगा ये बाएं ओर प्रेषक का पता 4 या 5 पंक्तियों में लिखते हैं. ओके. उसके नीचे संबोधन आता है. संबोधन कैसे संबोधित करना, हम किसको पत्र लिख रहे हैं, उससे हमको किस तरह का संबंध है, उसको नज़र में रखकर, ध्यान में रखकर यहाँ पे संबोधन करना. अगर पिताजी को लिख रहे हैं तो पूज्य पिताजी, अगर गुरुजी को पत्र लिख रहे हैं तो आदरणीय गुरुजी, ऐसा संबोधित करना. अगर प्रिय भाई को पत्र लिख रहे हैं तो संबोधन कैसे करना, प्रिय भाई या प्यारे भाई, दोस्त है तो प्यारे दोस्त. ये होता है संबोधन. इस तरह संबोधन लिखना है. उसके बाद अनौपचारिक पत्र में क्या आएगा, इसके बाद अनौपचारिक पत्र में आएगा अभिवादन. इस अभिवादन को क्या कहते हैं, सैल्यूटेशन करके कहते हैं. अभिवादन को सैल्यूटेशन करके कहते हैं. क्या है सैल्यूटेशन,
చూడండి, ప్రేషక పత తర్వాత, ప్రేషక పత అంటే ఫ్రమ్ అడ్రస్ రాసిన తర్వాత సంబోధన అనేటువంటిది రాయాలి. ఎక్కడ రాయాలి? ఆ ప్రేషక పత ఒక 4 లైన్లలో రాస్తుంటాం కదా, దాని కింద ఎడం వైపున సంబోధన అనేటువంటిది రాయాలి. సంబోధించడం అనేది మనం ఎవరికైతే ఉత్తరం రాస్తున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వస్తుంది అనమాట. ఒక 2 పదాలు లేదా 3 పదాలు. ఉదాహరణకి మనము గురువు గారికి ఉత్తరం రాస్తున్నాం అనుకోండి, ఆదరణీయ గురూజీ అని సంబోధన రాస్తాం అన్నమాట. తండ్రికి రాస్తున్నాం అనుకోండి, పూజ్య పితాజీ, పూజ్య మాతాజీ తల్లికైతే. ఓకే, అదే మన ప్రియమైనటువంటి సోదరుడికి రాస్తుంటే ప్రియ భాయి అని, ప్రియ బెహన్ అని సంబోధిస్తూ ఇక్కడ సంబోధన అనేటువంటి రాసి కామ పెడతాం. పెట్టి దాని కింద కామ పెట్టిన తర్వాత దాని కింద ఇలా ఈ ప్లేస్లో ఏం రాస్తాము అంటే అభివాదన్. అభివాదన్ అంటే అర్థం ఏంటంటే నమస్కరించడము పెద్దవాళ్ళకైతే. ఓకే, అదే చిన్నపిల్లలు అయితే లేదా మనకంటే చిన్నవారైతే వారి పట్ల ప్రేమను ప్రకటించేటువంటి వాక్యాలు ఇక్కడ వస్తాయన్నమాట. దాన్ని అభివాదన్ లేదా ఆశీర్వాదని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అభివాదన్ లేదా ఆశీర్వాదని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సాదర్ ప్రణాం అభివాదన్కి ఉదాహరణ. ఇక్కడ సాదర్ ప్రణాం, పెద్దవాళ్ళైతే సాదర్ ప్రణాం అంటే గౌరవంతో మీకు నమస్కరిస్తూ రాస్తున్నాను అని. గౌరవంతో నమస్కరించి రాయినది, పూజనీయులైన గురువు గారికి నమస్కరించి రాయినది అని చెప్పి మన తెలుగులో రాస్తాం చూడండి. సో దాన్ని అభివాదన్ అంటారు. హిందీలో ఏమంటారు? సాదర్ ప్రణాం అని చెప్పి అంటారు. ఓకే, ఆ విధంగా అభివాదన్ అది కూడా ఎడం వైపు సంబోధన అయిన తర్వాత కామా పెట్టి అక్కడ మనం సాదర్ ప్రణామం అనేటువంటిది రాస్తాం. దీని తర్వాత ఏమొస్తుంది? సాదర్ ప్రణామం అయిన తర్వాత ఏమొస్తుంది అంటే ప్రథమ్ అనుచ్ఛేద్. సో ప్రథమ్ అనుచ్ఛేద్ అని ఇక్కడ బ్రాకెట్లు ఏమి ఇచ్చారు? కుశలక్షేమ్ అని చెప్పి ఇచ్చారన్నమాట. సో अभिवादन के बाद क्या आएगा? प्रथम अनुच्छेद आएगा. प्रथम अनुच्छेद का मतलब क्या है? कुशलक्षेम. कुशलक्षेम का मतलब कैसे हैं, क्या आप सब खुशी से हैं, आप सब कुशल है ना, मैं यहाँ कुशल हूँ, आप कैसे हैं, आप कुशल है ना, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ ప్రథమ్ అనుచ్ఛేద్ ఫస్ట్ పారాగ్రాఫ్లో వస్తాయి. క్షేమ సమాచారాలు, కుశల సమాచారాలు, కుశలక్షేమాలు అని చెప్పి తెలుగులో అంటారు. అవన్నీ కూడా సంబోధన అయిన తర్వాత అభివాదన్ ఇక్కడ సంబోధన వచ్చింది, కామా పెట్టి ఇక్కడ అభివాదన వచ్చింది. ఆ తర్వాత ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో కుశల క్షేమ సమాచారాలన్నీ కూడా ఇక్కడ వస్తాయన్నమాట. ఓకే, प्रथम अनुच्छेद में ये कुशल समाचार या क्षेम समाचार जो है वो सब जो है यहाँ पे प्रथम अनुच्छेद में लिखना है. किसके बाद? संबोधन के बाद अभिवादन के बाद ये कुशल क्षेम जो है वो लिखना है. और इसके बाद देखिए क्या आएगा अनौपचारिक पत्र में. इसके बाद क्या आएगा वह अब हम देखेंगे. तो अनौपचारिक पत्र में इसके बाद आ रहा है, क्या आ रहा है इसके बाद अनौपचारिक पत्र में? एक मिनट, आपको आप बीच बीच में कुछ पूछना है तो पूछ सकते हैं. शरीफ जी, कासिम, दाक्षायणी, हम बुरा नहीं मानेंगे. आप पाठ के अंत में ही नहीं, पाठ के बीच में भी कुछ पूछना चाहते हैं तो पूछ सकते हैं. शरीफ जी, कासिम जी, दाक्षायणी, ठीक है. और अब देखिए अभिवादन के बाद प्रथम अनुच्छेद कुशलक्षेम करके मैं अभी बताया. तो यहाँ पे प्रथम अनुच्छेद फर्स्ट पैराग्राफ में ये कुशलक्षेम के बारे में लिखेंगे. इसके बाद द्वितीय अनुच्छेद आएगा. द्वितीय अनुच्छेद, सो द्वितीय अनुच्छेद का मतलब सेकंड पैराग्राफ. तो द्वितीय अनुच्छेद में क्या लिखना है? विषय वस्तु लिखना है. विषय वस्तु मतलब पत्र हम जिस विषय को लेकर लिख रहे हैं वह विषय आएगा, और जिस वस्तु को लेकर पत्र लिख रहे हैं वह यहाँ पे आएगा द्वितीय अनुच्छेद में. तो फर्स्ट पैराग्राफ తర్వాత సెకండ్ పారాగ్రాఫ్. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏమో కుశల సమాచారాలు, క్షేమ సమాచారాలు రాస్తాము. సెకండ్ పారాగ్రాఫ్లో విషయము, వస్తువు అంటే సబ్జెక్టు, కంటెంట్ అనేటువంటిది రాస్తాం. ఉత్తరము మనం ప్రధానంగా ఏ ఉద్దేశంతో ఏ విషయాన్ని తెలియజేయాలని రాస్తున్నాము, సో ఏ సబ్జెక్ట్ గురించి రాస్తున్నాము అది సెకండ్ పారాగ్రాఫ్లో వస్తుందన్నమాట.
इसके बाद దీని తర్వాత అనౌపచారిక పత్రలో తృతీయ అనుచ్ఛేద్ సో థర్డ్ पैराग्राफ సో ఏంటి ఈ థర్డ్ पैराग्राफ లో అంటే परिवार के सदस्यों को अभिवादन व समापन కుటుంబ సభ్యులకి నమస్కారము తెలియజేస్తూ ముగించడం అన్నమాట మూడో पैराग्राफ లో కుటుంబ సభ్యులకి నమస్కారాలు తెలియజేస్తూ ముగించడము సో तृतीय अनुच्छेद में हम परिवार के जो सदस्य होते हैं हमारे परिवार के उनको अभिवादन करते हैं और पत्र को समापन करते हैं इसके बाद पत्र को समापन करते हैं ये तृतीय अनुच्छेद में आता है ओके इसके बाद हम देखेंगे तृतीय अनुच्छेद के बाद देखेंगे क्या देखेंगे औपचारिक पत्र का प्रारूप सो अब तक हम जो देखे हैं वो सब अनौपचारिक पत्र का प्रारूप है अनौपचारिक पत्र का प्रारूप अब हम देखेंगे औपचारिक पत्र का प्रारूप सो वहाँ पे समापन हो गया कंक्लूजन हो गया इसके पहले परिवार के सदस्यों को अभिवादन करने के बाद पत्र का समापन हो गया तो वहाँ पे हम समाप्त में क्या लिखते हैं जैसा कि आपके आज्ञाकारी पुत्र आपके विनम्र छात्र इस तरह हम उस पत्र का समापन करते हैं फिर उसके नीचे हस्ताक्षर करते हैं ठीक है अब हम देखेंगे औपचारिक पत्र का प्रारूप कैसे होता है तो औपचारिक पत्र का प्रारूप देखिए तो जैसा अनौपचारिक पत्र में सबसे पहले जगह का नाम और उसके नीचे दिनांक लिखे हैं उसी तरह यहाँ पे भी लिखेंगे सबसे पहले ऊपर दाएं ओर जगह का नाम लिखकर अल्प विराम रखेंगे उसके नीचे दिनांक भी लिखेंगे సో అనఫిషియల్ లెటర్లో ఏ విధంగా అయితే మొట్టమొదట రాసామో అదేవిధంగా అఫిషియల్ లెటర్లో కూడా మొట్టమొదట పేపర్లో కుడి వైపున పై భాగంలో ఓకే ఊరి పేరు రాసి కామ పెడతాం దాని కింద తేదీ వేస్తాం ఏ రోజు అయితే లెటర్ రాస్తాం ఆ రోజు తేదీ వేస్తాం తర్వాత ఎడం వైపు వస్తాం ఎడం వైపు వచ్చి ఔపచారిక పత్రంలో ఏ విధంగా అయితే ఫ్రమ్ అడ్రస్ రాసామో అనౌపచారిక పత్రంలో ఫ్రమ్ అడ్రస్ ఓకే అనఫిషియల్ లెటర్లో అదేవిధంగా ఇక్కడ కూడా ఫ్రమ్ అడ్రస్ అనేటువంటిది రాస్తాం సో ఫ్రమ్ అడ్రస్ని హిందీలో ప్రేషక్ కా పతా అని చెప్పి అంటారు ప్రేషక్ కా పతా అని చెప్పి లేదా భేజ్నే వాలే కా పతా అని చెప్పి అంటారు ఏదో ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి వారి యొక్క చిరునామా ఇక్కడ మనం రాస్తాం సో వారి పేరు కామ వారు ఏ పని అయితే చేసినా ఆ పనికి సంబంధించిన హోదా డిసిగ్నేషన్ కామ మరి ఆ పని ఏ కార్యాలయం చేసినా ఆ కార్యాలయం పేరు కామ దాని కింద కార్యాలయం ఏ ఊర్లో ఉందో ఆ ఊరు పేరు అన్నమాట तो जगह और दिनांक के बाद क्या लिखते हैं हम प्रेषक का पता लिखते हैं कहाँ पे ये जगह और दिनांक जो है कागज के दाएं ओर सबसे ऊपर लिखते हैं जगह का नाम अल्पविराम जगह का नाम लिखकर अल्पविराम रखेंगे और उसके नीचे दिनांक लिखेंगे फिर बाएं ओर आएंगे आकर बाएं ओर मार्जिन छोड़कर हम प्रेषक या प्रेषक का पता या भेजने वाले का पता ऐसा एक साइड हेडिंग रख के उसके नीचे पता लिखेंगे नाम और अगर वो काम कर रहा है तो उस पद का नाम और वह पद किस कार्यालय में है उस कार्यालय का नाम फिर उसके बाद वह कार्यालय किस गांव या शहर में है उस शहर का नाम लिखकर पूर्ण विराम रखेंगे ठीक है इसके बाद आता है क्या आता है जो अनौपचारिक पत्र में नहीं आया था ठीक है वह आएगा यहाँ पे क्या है वो है सेवा में या पाने वाले का पता या प्रापक का पता तीनों एक ही है आप तीनों में कोई भी एक लेकर वह यहाँ पे साइड हेडिंग के रूप में रखकर उसके नीचे पता लिख सकते हैं जिसे अंग्रेजी में टू एड्रेस करके कहते हैं सो सेवा में नहीं तो प्रापक का पता नहीं तो पाने वाले का पता ऐसा रख के उसके नीचे नाम अल्पविराम फिर उसके नीचे वह अगर काम कर रहा है तो उस काम के पद का नाम अल्पविराम फिर उसके नीचे काम किस कार्यालय में कर रहा है उस कार्यालय का नाम उसके बाद अल्पविराम और उसके नीचे वह कार्यालय किस जगह पे है किस शहर या गांव में है उस शहर का नाम लिख के पूर्ण विराम रखना तो దాని తర్వాత మనము టూ అడ్రస్ అనేటువంటిది రాస్తాం అన్నమాట సో ఈ టూ అడ్రస్ని హిందీలో సేవామే అని కానీ ప్రాపక్ అని కానీ ప్రాపక్ కా పతా అని కానీ లేదా పానే వాలే కా పతా అని ఇట్లా 4 రకాల్లో ఏదో రకంగా సైడ్ హెడ్డింగ్ పెట్టి రాస్తారన్నమాట సో సైడ్ హెడ్డింగ్ కింద మనం వారి పేరు కామ వారు ఏ పని చేస్తున్నారో ఆ పని కామ మరి దాని కింద ఆ పని ఏ కార్యాలయం చేస్తున్నారో ఆ కార్యాలయం పేరు కామ
తర్వాత ఆ కార్యాలయం ఏ ఊరిలో ఉందో ఆ ఊరి పేరు ఫుల్ స్టాప్ అనమాట. ఓకే. సో, ఈ ఈ ఈ పార్ట్ అనేటువంటిది కేవలం ఔపచారిక పత్రికలో ఉంది. ఓకే. ఈ భాగం అనేటువంటిది. अनौपचारिक पत्र लो लेदनమాట. अनौपचारिक पत्र में ये नहीं है, सेवा में जो है नहीं है, केवल औपचारिक पत्रों में ही सेवा में जो है हम लिखते हैं. और इसके बाद आता है औपचारिक पत्र में क्या आता है, विषय. विषय यह भी, यह अंग भी, पत्र का यह अंग भी अनौपचारिक पत्र में नहीं आता है, नहीं रहता है. केवल औपचारिक पत्रों में ही ये विषय जो है रहता है. तो विषय क्या बताया मैं विषय को, विषय के बारे में. विषय का मतलब है सब्जेक्ट. व्हाट इज द सब्जेक्ट ऑफ द लेटर. पत्र का विषय क्या है. पत्र का विषय 2-3 शब्दों में, एक संक्षिप्त एक छोटे से वाक्य में यहाँ पे लिखना है. तो हम ये सेवा में लिखने के बाद उसके नीचे विषय करके एक साइड हेडिंग रखेंगे. रखे उसके बाद साइड हेडिंग के बाद वहाँ पे 2-3 शब्दों में, जैसा कि छुट्टी के लिए आवेदन पत्र, नौकरी के लिए आवेदन पत्र, ऐसा हम विषय लिखेंगे. ठीक है. अध्यापक की नौकरी के लिए आवेदन पत्र, या प्राध्यापक की नौकरी के लिए आवेदन पत्र, अनुवादक की नौकरी के लिए आवेदन पत्र, ऐसा लिखेंगे. సో దాని తర్వాత టు అడ్రస్ తర్వాత సబ్జెక్ట్ లేదా విషయము అనేటువంటిది సైడ్ హెడ్డింగ్గా పెడతాం. ఇది కూడా ఎడం వైపునే టు అడ్రస్ అయినాక ఆ టు అడ్రస్ 3-4 వాక్యాల్లో 3-4 పదాల్లో అవుతుంది కదా, దాని కింద సబ్జెక్ట్ లేదా విషయం అని చెప్పి పెట్టి మనం రాయబడే ఉత్తరానికి సంబంధించినటువంటి విషయాన్ని సంక్షిప్తంగా 2-3 పదాల్లో లేదా ఒక చిన్న వాక్యాన్ని ఇక్కడ రాస్తామన్నమాట. ఇది కేవలము ఔపచారిక పత్రికలో మాత్రమే వస్తుంది. అనౌపచారిక పత్రికలో ఇది రాదు. ఓకే, ఇది రాదన్నమాట.